ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వే గనక మిత్ర పక్కన లేకపోయుంటే మిత్ర పరిస్థితి ఏమయ్యేదో. నువ్వే గనక కాపాడకపోయుంటే మిత్ర మాకు ప్రాణాలతో దక్కేవాడో కాదు. అదృష్టం నీ రూపంలో మిత్రతో పాటు టర్కీ వెళ్ళింది. నీ రూపంలో ఆ అదృష్టం నా కొడుకుని కాపాడింది. అంతేకాకుండా మిత్ర చేతి వరకు వచ్చిన అవార్డు చేజారిపోకుండా మిత్రకి దక్కింది. వీటన్నింటికి కారణం నువ్వు. అందుకే నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనమ్మా. ఒకప్పుడు లక్ష్మిని తెగ పొగిడేసేవారు, ఇప్పుడు ఈ భాగ్యలక్ష్మిని పొగుడుతున్నారు. ఆ పొగుడుతలు వింటుంటే నా పల్స్ రేట్ పెరిగిపోతోందాంటీ. బెలూన్లా పొంగిపోతున్న భాగ్యలక్ష్మి గాలి ఎలా తీయాలో నాకు తెలుసుగా, చెప్తానుంట. అయ్యో, ఈ మాత్రం దానికి కృతజ్ఞతలు ఎందుకండి? ఆ టైంలో నేను చేయగలిగింది నేను చేశాను. మిత్ర సరికి అవార్డు వచ్చేలా చేయడం నా బాధ్యత అనుకున్నాను. అలాగే మిత్ర సార్ ప్రాణాలు కాపాడడం నా కర్తవ్యం అనుకున్నాను. అందులో నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు మేడం. నీ వ్యక్తిత్వం కూడా చాలా బావుందమ్మా. ఇంత చేసినా నీ గొప్పతనాన్ని నువ్వు చెప్పుకోవడం లేదు. నువ్వు నాకు చాలా నచ్చావు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? మీ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఇలా ఎవరిని తీసుకురాలేదా? లేదండి, ఇంత పెద్ద పెద్ద ఇళ్ళకి వాళ్ళెప్పుడూ రాలేదు, అందుకే తీసుకురాలేదు. భాగ్యలక్ష్మి, మీ ఇల్లు ఎక్కడా? మీరు ఏ ఏరియాలో ఉంటారు? చెప్పు భాగ్యలక్ష్మి, వైజాగ్లో నువ్వెక్కడుంటావు? దేవయాని, ఆ అమ్మాయి ఎక్కడుంటే మనకెందుకు, ఎవరి బిడ్డైతే మనకెందుకు? పార్టీకి పిలిచాము, పద్ధతిగా గెస్ట్లా వచ్చింది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే సరిపోతుంది కదా. అంతకన్నా అంతకు మించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? జస్ట్ క్యాజువల్గా కనుక్కుందామని అడిగాను బావగారు. చూడు దేవయాని, ఆ అమ్మాయి పర్సనల్ విషయాలతో మనకేంటి పని? మిత్రని కాపాడింది, మిత్రకి అవార్డు వచ్చేలా చేసింది. థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం, చెప్పాం, అయిపోయింది. అంతకు మించి తను ఇబ్బంది పడే విషయాలు అడగడం దేనికి చెప్పు? అరవిందా, ఇందాక నుండి గమనిస్తున్నాను, మీ కోడలెక్కడా కనిపించట్లేదు. నీకు తెలీదా పద్మావతి? అరవింద కొడుకు కోడలు విడాకుల దాకా వెళ్లారు. రేపో మాపో విడిపోతున్నారు. ఈ విషయాలు అందరికీ తెలిసిపోతాయని లోపల దాచిపెట్టారు. నిజమా అరవిందా? అయినా లోపల ఎన్నుంటే ఏంటి చెప్పు? అందరొచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తేనే అందం. అదేం లేదులే పద్మావతి, మా కోడలు కూడా ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. కాసేపు కనిపించకపోయేసరికి మీకిష్టం వచ్చినట్టు కథలల్లేసుకుంటున్నారా ఏంటి? సుధీర్, మేడం. లక్ష్మిని పిలుచుకురా. సరే మేడం. మిత్ర, కంగ్రాచులేషన్స్. అంత గొప్ప అవార్డు తీసుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన వైజాగ్ నుంచి టర్కీ వెళ్ళి అవార్డు తీసుకున్నది ఎవరూ లేరు. రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
మావయ్య గారు ఆ, దేవుడికి దీపాలు వెలిగించి పూజ చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు ఈ అమృత గడియలు దాటిపోతే పూజా ఫలం మాత్రం దక్కదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు మావయ్య గారు. అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు లక్ష్మి. వెళ్ళి నీ రూమ్లో పూజ చేసుకుని మళ్ళీ వచ్చేయి. ఏమన్నా అయితే నేను కవర్ చేస్తాలే. ఎందుకో కొంచెం కంగారుగా ఉంది మావయ్య గారు. ఇక్కడ నిన్నెవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు లక్ష్మి. వెళ్ళి పూజ చేసుకుని వచ్చేయి. నువ్వు వెళ్ళు. సరే మావయ్య గారు. మనీషా, ఎవరి కోసం అంతలా వెతుకుతున్నావు? భాగ్యలక్ష్మి కనిపించడం లేదా ఆంటీ? అవును మనీషా, ఎక్కడికి వెళ్ళినట్టు? కాసేపు కనిపిస్తోంది, కాసేపు మిస్ అవుతోంది. తన బిహేవియర్ ఏదో మిస్టరీగా ఉందాంటీ. అవును మనీషా, నేను కూడా గమనిస్తున్నాను. అయినా ఆ అమ్మాయి అందరితో పాటు ఉండకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అటు ఇటు తిరగడానికి తనకి ఇక్కడేం పని ఉంటుంది? ఏదో జరుగుతోందాంటీ. అదేంటో ఇప్పుడు మనం కనిపెట్టాలి. ఆంటీ, భాగ్యలక్ష్మి ఎక్కడుందో నేను కనిపెట్టి తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.